మహాత్మా గాంధీ అహింస స్వదేశీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రవర్తిస్తోందన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. ప్రధాని మోదీని గజనీతో పోల్చడం సీఎం దిగజారుడుతనమని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ అధ్యక్షతన గ్రేటర్ కార్పొరేటర్లు సమావేశమయ్యారు. కౌన్సిల్ సమావేశాలపై చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ ముఖం చాటేసిందన్నారు ఎంపీ రఘునందన్. కాంగ్రెస్ ప్రతిదాన్ని రాజకీయం చేస్తోందని విమర్శించారు రాజాసింగ్. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బూర నర్సయ్య. బీజేపీ గెలుపుతోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ప్రధాని మోదీని మహమ్మద్ గజ్నీతో పోల్చడం రేవంత్ రెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. దేశాన్ని దోచుకుని హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన గజ్నీతో మోదీని పోల్చడం భారతీయ సంస్కృతిని అవమానించడం లాంటిదేనన్నారు. ప్రధాని మోదీ దేశాభివృద్ధి కోసం విశ్వ మానవతా స్ఫూర్తితో పనిచేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ భావజాలానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు లక్ష్మణ్. బాల్దియా సమావేశంలో ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం తీర్మానాన్ని వ్యతిరేకించాలని చెప్పారు ఎంపీ లక్ష్మణ్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ అధ్యక్షతన గ్రేటర్ కార్పొరేటర్ల సమావేశం జరిగింది. జనరల్ బాడీ మీటింగ్ లో పాటించాల్సిన వ్యూహాలపై చర్చించారు. బాల్దియా బడ్జెట్ కేటాయింపులపై అధికార పక్షాన్ని నిలదీయాలని కార్పొరేటర్లకు సూచించారు లక్ష్మణ్. కాంగ్రెస్ ఎంఐఎంకి ఎంత దూరమో బీఆర్ఎస్ బీజేపీ అంతే దూరమన్నారు లక్ష్మణ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ ముఖం చాటేసిందన్నారు ఎంపీ రఘునందన్. కేసీఆర్ సొంత జిల్లాలో ఎమ్మెల్సీకి పోటీ చేసే వ్యక్తులే లేరా అని ప్రశ్నించారు. దేవిప్రసాద్ లాంటి వ్యక్తులకు ఎందుకు టికెట్ ఇవ్వరని అడిగారు. బీఆర్ఎస్ పనైపోయిందనడానికి ఇదే నిదర్శనమన్నారు రఘునందన్. తెలంగాణ ఉద్యమానికి పుట్టినీళ్ళు అని చెప్తారు. ఆఖరికి ఎన్నికలలో పోటీ చేసేందుకు ముఖం చాటేసేటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇలా అయ్యా చంద్రశేఖరరావు గారు, మీ సొంత జిల్లా మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరా? లేదా వరంగల్లో పోటీ చేసిన ఆయనకి ఇచ్చిన 50 కోట్ల లీడ్ ఉన్న ఆయనకి ఇచ్చేందుకు మనసొప్తలేదా? మహాకుంభమేళాపై ఖర్గే వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. చేతకాని కాంగ్రెస్ ప్రతిదాన్ని రాజకీయం చేయాలని చూస్తోందన్నారు. మహాకుంభమేళాపై చేసిన వ్యాఖ్యలకు ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన రాజాసింగ్ కుంభమేళాలో ఏర్పాట్లు చాలా బాగున్నాయన్నారు. ఇది విఐపి ఘాట్ కూడా కాదు, నార్మల్ ఘాట్. అంటే నార్మల్ ప్రజలు ఎక్కడ స్నానం చేస్తారు అదే ప్లేస్లోనే ఇవాళ చాలా మంచి వ్యవస్థ యోగి ఆదిత్యనాథ్ గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చేసినారు. కరోడ్స్ ఆఫ్ పీపుల్, కరోడ్స్ ఆఫ్ హిందువులు వచ్చి ఇక్కడ స్నానం కూడా చేసుకుంటున్నారు. హిందువులు మేము ఈ పవిత్రమైన మహాకుంభలో వెళ్ళాలి, స్నానం చేసుకోవాలని ఒక మంచి ఆలోచన పెట్టుకొని ఇక్కడ హిందువులు వస్తున్నారు.